సుప్రభాత వేళ నుండి ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ప్రశాంతత మనసుకు లేపనం, ఆత్మకు ఔషధం. మానవ జీవితంలో ప్రశాంతత ఎంతో అవసరం. ఆధ్యాత్మిక జీవనం ప్రశాంతతతోనే సాధ్యం. జీవన బృందావనంలో ప్రశాంత పారిజాతాలు లేకపోతే వేణుమాధవుడు విహరించడానికి రాడు. ప్రశాంతత సీతాకోక చిలుకల ఎగురుతూ ఉంటుంది. దాని వెంట పడితే అది దొరకదు. ఒకచోట హాయిగా కూర్చుంటే వచ్చి వాలుతుంది. అలసిన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. జీవితం ప్రశాంతంగా ధ్యానంలో సాగిపోవాలని చాలామందికి ఆకాంక్ష. అలా జరగదు. ఎందుకిలా జరుగుతోంది అనే భావనే మనసును అల్లకల్లోలం చేసి ప్రశాంతతకు దూరం చేస్తుంది. ప్రశాంతతను తెచ్చిపెట్టుకోవాలి. అది పరిమళించే గులాబీల గుత్తిలా